యూపీఎస్సీ మెయిన్స్ ఎగ్జామ్స్ స్టార్ట్ అయ్యాయి. ఇప్పుడే ఎస్ఏ పేపర్, జనరల్ ఎస్ఏ పేపర్ ముగిసింది. మనకు తెలుసు ఎస్ఏలో చాయిస్ ఉంటుందని. సెక్షన్ ఏ, సెక్షన్ బి. సెక్షన్ ఏలో 4 క్వశ్చన్స్లో ఒకటి రాయాలి, సెక్షన్ బిలో 4 క్వశ్చన్స్లో ఒకటి రాయాలి. ఒక్కొక్క క్వశ్చన్ ఎలా ఇచ్చారో ఒకసారి చూద్దాం. ఈ క్వశ్చన్ పేపర్ మీకు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో, ఫస్ట్ కామెంట్ బాక్స్లో కూడా ఉంది. ఇప్పుడు ఒక్కొక్క క్వశ్చన్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్, ఈవినింగ్ కల్లా మీకు కంప్లీట్ ఒక్కొక్క క్వశ్చన్కి ఆన్సర్ స్ట్రక్చర్స్ కూడా యూట్యూబ్లో రిలీజ్ చేస్తాం. ఫస్ట్ ఎస్సే, థింకింగ్ ఈజ్ లైక్ ఎ గేమ్, ఇట్ డస్ నాట్ బిగిన్ అన్లెస్ దెర్ ఇస్ అన్ ఆపోజిట్ టీమ్. థింకింగ్ ఈజ్ ఎ గేమ్, ఇట్ డస్ నాట్ బిగిన్ అన్లెస్ దెర్ ఇస్ అన్ ఆపోజిట్ టీమ్. అంటే మన థింకింగ్ అనేది ఎప్పుడు వస్తుంది? ఏదైనా క్రైసిస్ వచ్చినప్పుడు, ఛాలెంజ్ వచ్చినప్పుడు, లేదైనా అడ్వర్సిటీ వచ్చినప్పుడు మన థింకింగ్ వస్తుంది అనమాట. అప్పుడు డైవర్స్ ఒపీనియన్స్ వస్తాయి, చాలా డైవర్స్ ఒపీనియన్స్ వస్తాయి. అన్ని ఒపీనియన్స్లోంచి మనకి బెస్ట్ క్రియేటివ్ అవుట్పుట్ వస్తూ ఉంటుంది అనమాట. సో థింకింగ్ ఈజ్ లైక్ ఎ గేమ్ అని చెప్పొచ్చు. దానిలో రకరకాల ఒపీనియన్స్ తీసుకోవాలి. ఇక్కడ యూ షుడ్ హ్యావ్ టాలరేషన్ ఆఫ్ ఒపీనియన్స్ దో యూ డోంట్ బై ఇట్. పక్క వాళ్ళ ఒపీనియన్ కూడా నువ్వు టాలరేట్ చేయగలగాలి. నువ్వు ఆర్గ్యుమెంట్లో నీ ఒపీనియన్ వాళ్ళు సపోర్ట్ చేయకపోయినా వాళ్ళ ఒపీనియన్ పట్ల కూడా నీకు ఒక టాలరెన్స్ ఉండాలన్నమాట. సో ఇక్కడ ఇంట్రాపర్సనల్ థింకింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. అంటే థింకింగ్ విత్ ఇన్ యువర్ సెల్ఫ్. నువ్వు చేసిన మిస్టేక్స్లోంచి నువ్వు నేర్చుకోవటం, చరిత్రలోంచి నువ్వు నేర్చుకోవటం, చరిత్ర ఒకసారి తప్పైతే రెండోసారి ఆ తప్పును నువ్వు మళ్ళీ రిపీట్ చేయకపోవటం. దాంతోపాటు సోషల్ థింకింగ్ అంటాం. సోషల్ థింకింగ్ అంటే ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి, ఉమెన్ ఇప్పుడు వరకు ఉన్న స్టీరియో టైప్స్, దాన్ని మనం బెటర్ చేయడానికి. నేషనల్ థింకింగ్, ఫర్ ఎగ్జాంపుల్ మేక్ ఇన్ ఇండియా ఉంది. మేక్ ఇన్ ఇండియా తీసుకురావడానికి ఎంత ఆలోచించి ఎన్ని డైవర్స్ ఒపీనియన్స్ తీసుకుని ఉంటారు. అదేవిధంగా పాలిటిక్స్ ఉన్నాయి. ఎఫెక్టివ్ అపోజిషన్ అంటే ఎంత బాగుంటుంది. సో ఎన్ని ఛాలెంజెస్ మనిషి ఎదురు చేస్తూ ఉంటాడు, ఆ ఛాలెంజెస్ అన్నిటినీ ఏ విధంగా మనం హ్యాండిల్ చేయాలి. అండ్ వెన్ దెర్ ఇస్ ఎ క్రైసిస్ ఆర్ ఆపర్చునిటీ దెన్ విల్ స్ట్రైవ్ ఫర్ న్యూ ఐడియాస్. ఫర్ ఎగ్జాంపుల్ G20 అసలు మనం ఇండియా కండక్ట్ చేయగలదా, ఇన్ని ఛాలెంజెస్లో ఇండియా కాన్సెన్సస్ తీసుకురాగలరా అన్నారు, కానీ తీసుకొచ్చి చూపించింది కదా. దానికి ఇండియా ఎంత ఎఫర్ట్స్ పెట్టుంటుంది, ఎన్ని డైవర్స్ ఒపీనియన్స్, ఎంత థాట్ ప్రాసెస్ పెట్టుంటుంది, ఎన్ని ఆపోజిట్ థీమ్స్ని ఆలోచించి ఉంటుంది. సో థింకింగ్ ఈజ్ లైక్ ఎ గేమ్. ఇండివిజువల్ లెవెల్లో మనం లైఫ్లో బెస్ట్ డెసిషన్స్లో కూడా చాలా డైవర్సిటీ వచ్చి ఉంటుంది. అలానే కరోనా వచ్చింది. కరోనా క్రైసిస్ వచ్చినప్పుడు వరల్డ్ ఎలా ఉంది, దానికి మనం లొంగిపోయామా, దాన్ని దాటుకుని బయటకు వచ్చామా, కరోనాని దాటుకుని మనం బయటకు వచ్చాము. తర్వాత ఆపోజిట్ ఐడియాస్ని మనం ఎలా క్యారీ చేసాము, ఇవన్నీ కూడా అది సొసైటీ లెవెల్లో కావచ్చు, నేషనల్ లెవెల్లో కావచ్చు, ఇండివిజువల్ లెవెల్లో కావచ్చు, ఈవెన్ ఎన్విరాన్మెంట్ లెవెల్లో చూసుకోండి. డిఫరెన్స్ ఇప్పుడు CBDR ప్రిన్సిపల్ ఉంది, దానికి WTO డిస్కషన్స్ కానీ, ఎక్కడైనా డైలాగ్ డిస్కషన్స్, ఈవెన్ యుద్ధం ఉంది, యుక్రెయిన్ రష్యా యుద్ధం, దాన్ని కూడా దీనిలోకి తీసుకురావచ్చు అనమాట. ఇట్లా చాలా ఆపోజిట్ థీమ్స్ని తీసుకొచ్చి మనం థింకింగ్ అనేది ఎలా ఎవాల్వ్ అవుతుంటుంది, థింకింగ్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఎలా కనెక్ట్ అవుతుంది, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఎలా కనెక్ట్ అవుతుంది, ఇదంతా చాలా ఇంపార్టెంట్ అనమాట. సెకండ్ టాపిక్ ఈజ్ విజనరీ డెసిషన్ మేకింగ్ హ్యాపెన్స్ ఎట్ ద ఇంటర్సెక్షన్ ఆఫ్ ఇంట్యూజన్ అండ్ లాజిక్. విజనరీ డెసిషన్ మేకింగ్ హ్యాపెన్స్ ఎట్ ద ఇంటర్సెక్షన్ ఆఫ్ ఇంట్యూజన్ అండ్ లాజిక్. విజనరీ డెసిషన్ మేకింగ్ అంటే ఏంటి? ఫ్యూచరిస్టిక్. విజనరీ అంటే ఫ్యూచరిస్టిక్. భవిష్యత్తులో మన డెసిషన్స్ అనేవి దే ఆర్ ద ఇంటర్సెక్షన్. ఇక్కడ 2 కీవర్డ్స్ ఉన్నాయి, విజన్ అండ్ ఇంటర్సెక్షన్. విజనరీ డెసిషన్ మేకింగ్ అంటే ఫ్యూచరిస్టిక్, ఇంటర్సెక్షన్ అంటే 2 థింగ్స్, ఇంట్యూజన్ అండ్ లాజిక్. ఇంట్యూజన్ అంటే ఏంటంటే మనకున్న సెన్స్, ఒక్కోసారి 6th సెన్స్ కానీ, గట్ ఫీలింగ్ కానీ, లాజిక్ని ఇంట్యూజన్ని కలిపితేనే విజనరీ డెసిషన్ మేకింగ్ వస్తుంది. ఉదాహరణకి నామ్, నాన్ అలైన్డ్ మూవ్మెంట్, ఇట్స్ అ విజనరీ డెసిషన్ మేకింగ్. మనకు ఒక బేస్ ఐడియా ఒక విషయం మీద ఉండి దానిలో ఒక రీజన్ తీసుకుని లాజిక్తో ఆలోచించి దానికి మన ఇంట్యూజన్ జోడైతే ఎలా ఉంటుంది. ఇక్కడ మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, ఇంకా క్లారిటీ వస్తుంది. మనం మామూలుగా బోర్వెల్స్ ఎలా వేస్తాం, 2Dలో వేస్తాం, అంటే లెంత్ బ్రెత్ కౌంట్ చేసి వేస్తాం. ఇలాన్ మస్క్ దాన్ని కొత్త బోరింగ్ కంపెనీ స్టార్ట్ చేసి అసలు మనం బోర్ వేసేటప్పుడు 3D టెక్నాలజీ వాడితే ఎలా ఉంటుంది, బోర్ వేసేటప్పుడు కంప్లీట్గా 3D టెక్నాలజీ. అదే ఆయన గట్ ఫీలింగ్, ఇంట్యూజన్ అండ్ లాజిక్ ఏంటి, 3D టెక్నాలజీ వాడి బోర్ వేస్తే అది పర్ఫెక్ట్గా మనం ముందుకు తీసుకెళ్ళగలం అని చెప్పి. సో ఇంట్యూజన్తో 3D ట్రావెలింగ్. అలానే చాలా కొత్త అడ్వెంచర్స్ మీరు చూస్తే చంద్రయాన్ 3లో చాలా వరకు లాజిక్ ఉంటుంది, కొన్ని అంచనాలు ఉంటాయి అనమాట, ఇంట్యూజన్. ఒక్కోసారి కంప్లీట్లీ డెఫ్ పీపుల్, బ్లైండ్ పీపుల్ వాళ్ళ ఇంట్యూజన్తో మ్యూజిక్ కంపోజ్ చేస్తారు. బీటోవెన్ మ్యూజిక్ చూసుకోండి, వాళ్ళ ఇంట్యూజన్తో వాళ్ళు మ్యూజిక్ కంపోజ్ చేస్తారనమాట. ఇంట్యూషన్ అంటే నేను ఇలా జరిగితే ఇలా జరగవచ్చు అనే ఒక గట్ ఫీలింగ్ అనమాట. హిస్టరీ ఈజ్ ఆల్సో బెటర్ టీచర్ ఫర్ హ్యూమన్ బీయింగ్స్.
విజనరీ హ్యూమన్ బీయింగ్స్కి హిస్టరీ కూడా బాగా నేర్పిస్తుంది. అలానే మీరు చూడండి లీ క్యాన్ యూ ఇన్ సింగపూర్లో లీ క్యాన్ యూ World War II ఇలాంటి ఎగ్జాంపుల్స్ చూసిన తర్వాత బాగా డివైడెడ్ ఉన్న సొసైటీస్ ఎలా దెబ్బతిన్నాయని ఆలోచించి దేన్ని ఇంపోజ్ చేయలేదు చైనీస్ పీపుల్ మీద, ముఖ్యంగా బయట కల్చర్స్ని. ఉదాహరణకి చైనీస్ లాంగ్వేజ్ తీసుకొచ్చి సింగపూర్ మీద ఇంపోజ్ చేయలేదన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక ఎగ్జాంపుల్ ఇండియా ఉంది. ఇండియా ఒక పాపులేషన్ రిలేటెడ్ పాలసీస్ని పీపుల్ మీద ఫోర్స్ చేయలేదు. పాపులేషన్ రిలేటెడ్ అంటే పాలసీలో ఒక లాజిక్ ఉంది, ఒక ఇంట్యూజన్ ఉంది, ఏది చేయొచ్చు ఏది చేయకూడదు అని చెప్పి. సో విజనరీ డెసిషన్ మేకింగ్ హ్యాపెన్స్ అట్ ద ఇంటర్సెక్షన్ ఆఫ్ ఇంట్యూజన్ అండ్ లాజిక్. నీ ఇండివిజువల్ లెవెల్లో కూడా ఫర్ ఎగ్జాంపుల్ నేను సివిల్ సాధిద్దాం అనుకుంటాను. దానికి నా ఎలిజిబిలిటీ ఏంటి? డిగ్రీ ఉండాలి. కానీ సివిల్స్ చాలా తెలివి వాళ్ళు ఉంటారు. దానిలో నా ఇంట్యూజన్ కూడా నేను ఎలానే చేయగలను ఒక గట్ ఫీలింగ్ అనమాట. అట్లా ప్రతి ఒక్కరికి ఒక ఇంట్యూజన్ ఉంటుంది ఇండివిజువల్ లెవెల్లో. ఇంట్యూజన్ ప్లస్ లాజిక్ కలిస్తే భవిష్యత్తు నిర్మాణం అవుతుంది అని అక్కడ అర్థం అనమాట. ఒక దేశం కూడా ఒక కంట్రీ ఎలా నిర్మించుకోవాలి దానిలో కూడా లాజిక్ ఉంటుంది, ఇంట్యూషన్స్ కూడా ఉంటాయి. అలానే ఒక గొప్ప లీడర్స్ ఎప్పుడు కూడా విజనరీస్గా ఉంటారనమాట. సో యూ కెన్ యూజ్ దిస్ ఇంట్యూషన్ అండ్ లాజిక్ ఇంటర్సెక్షన్ యాజ్ అ విజనరీ బిల్డింగ్ అనేది చాలా వాటిలో రాయొచ్చు. ఇంక్లూడింగ్ క్యూబన్ మిసైల్ క్రైసిస్ ఆపటం, సెకండ్ వరల్డ్ వార్ ఎండ్ అయిన తర్వాత జరిగిన పరిస్థితులు, ఇలాంటి హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్కి వెళ్ళొచ్చు, రకరకాల బ్యాక్గ్రౌండ్స్కి వెళ్ళొచ్చు అనమాట. సో నెక్స్ట్ ఎస్సే నాట్ ఆల్ హూ వాండర్ ఆర్ లాస్ట్. నాట్ ఆల్ హూ వాండర్ ఆర్ లాస్ట్ అంటే వాళ్ళ ప్యాషన్, వాళ్ళ హార్ట్లో వాళ్ళ ప్యాషన్ డ్రైవ్ అవుతున్నప్పుడు ఫాలో యువర్ ఓన్ హార్ట్, దట్ ఈజ్ యువర్ ప్యాషన్, యూ షుడ్ నో వేర్ యు ఆర్ హెడింగ్ టు. నీ ప్యాషన్ నిన్ను డ్రైవ్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా వరల్డ్ నిన్ను ఎలా జడ్జ్ చేసినా సరే నీ ప్యాషన్ నిన్ను గెలిపిస్తుంది అని చెప్పి. ఉదాహరణకి గౌతమ్ బుద్ధ ఉన్నారు, ఆయన వాండరర్ అనమాట. అలానే మహావీర ఉన్నారు, ఆయన కూడా వాండరరే. అంతేందుకు గాంధీ గారు ఇండియన్ ఫ్రీడమ్ స్ట్రగుల్లోకి ఎంటర్ కాకముందు ఆయన కూడా పర్యటన మొత్తం చేశారు. నాట్ ఆల్ హూ వాండర్ ఆర్ లాస్ట్. వాళ్ళు కోల్పోయినట్టు కాదు, ఇన్ఫ్యాక్ట్ వాళ్ళు ఖచ్చితంగా గెలుస్తారు. ఉదాహరణకి రైట్ బ్రదర్స్ వాళ్ళు ఏరోప్లేన్స్ కనిపెట్టారు. వాళ్ళు ఏమన్నారు, ఫ్లయింగ్ ఆబ్జెక్ట్స్ని కనిపెట్టడం వాళ్ళ డ్రీమ్ అన్నారు. ప్రపంచం అంతా వాళ్ళని పిచ్చోళ్ళ చూసింది, వాళ్ళు పిచ్చోళ్ళు అయిపోయారు అనుకుంది, కానీ వాళ్ళు కనిపెట్టి చూపించారు కదా. సో ఫర్ అదర్స్ ఇట్ మైట్ సీమ్ దట్ యు ఆర్ లాస్ట్, బట్ ఫర్ యు ఆర్ ఫాలోయింగ్ యువర్ ఇంట్యూషన్. ఇక్కడ రాబర్ట్ ఫ్రాస్ట్ పోయం ఒకటి ఉంది, ద రోడ్ లెస్ ట్రావెల్ అని చెప్పి. అంటే 99% మంది ఒక రోడ్ మీద వెళ్తే 1% ఇంకో రోడ్ మీద వెళ్తే అతను అందరూ వింతగా చూస్తారు, కానీ అతను లూజ్ అయినట్టు కాదు. హీఈస్ మేకింగ్ అడ్వెంచర్స్ ఇన్ టు హిజ్ లైఫ్. తన జీవితంలో తన అడ్వెంచర్స్ తను చేస్తున్నాడు అనమాట. సో ఇక్కడ ఒక థోరియో కోట్ కూడా రాయొచ్చు అనమాట, హెన్రీ థోరియో కోట్. ఇఫ్ ఎ మ్యాన్ డస్ నాట్ కీప్ పేస్ విత్ హిస్ కంపానియన్స్, పర్హాప్స్ ఇట్ ఈస్ బికాస్ హీ హియర్స్ ఏ డిఫరెంట్ డ్రమ్మర్, లెట్ హిమ్ స్టెప్ టు హిజ్ ఓన్ మ్యూజిక్ అని చెప్పి. తన మనసులో ఏందో దాని ప్రకారం అతను పోనివ్వండి, అతన్ని ఎక్కువగా పుష్ చేయొద్దు, ప్రెజర్ చేయొద్దు. సో నాట్ ఆల్ హూ వాండర్ ఆర్ లాస్ట్. తన ప్యాషన్ డ్రైవ్ చేస్తూ వెళ్తున్నప్పుడు, మన ప్యాషన్ మనని డ్రైవ్ చేస్తూ వెళ్తున్నప్పుడు మనం లూజ్ అనేట్టు అర్థం కాదు అని దీని మీనింగ్ అనమాట. నెక్స్ట్ వచ్చిన ఎస్సే, ఆల్మోస్ట్ ఎస్సెస్ అని కోర్స్లా వచ్చాయి. ఇన్స్పిరేషన్ ఫర్ క్రియేటివిటీ స్ప్రింగ్స్ ఫ్రమ్ ద ఎఫర్ట్ టు లుక్ ఫ్రమ్ ద మ్యాజికల్ ఇన్ టు ద ముండేన్. ఇన్స్పిరేషన్ ఫర్ క్రియేటివిటీ స్ప్రింగ్స్ ఫ్రమ్ ద ఎఫర్ట్ టు లుక్ ఫర్ ద మ్యాజికల్ ఇన్ ద ముండేన్. అంటే వ్యర్థంలో కూడా మన ఒక మ్యాజిక్ థింగ్స్, అంటే దేనికి పనికిరాదు అనుకున్న దానిలోంచి కూడా మనం ఏదైనా సృష్టించగలిగితే దాన్నే క్రియేటివిటీ అంటారు. సో క్రియేటివిటీకి సోర్స్ ఎక్కడి నుంచి వస్తుందంటే ఇట్ స్ప్రింగ్స్ ఫ్రమ్ ద ఎఫర్ట్ టు లుక్ ఫర్ ద మ్యాజికల్ ఇన్ ద ముండేన్. సో ఒక ముండేన్లోంచి కూడా మనం తీయగలిగితే అనమాట. ఉదాహరణకి మాయా యాంజిలో అని ఒక రైటర్ ఉంది. షీఈ్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ రైటర్స్ అనమాట, ఫేమస్ రైటర్స్. షీ ఈజ్ ఫేమస్ ఫర్ ముండేన్ ఆస్పెక్ట్స్ ఆఫ్ డైలీ లైఫ్ ఆఫ్ పీపుల్. ఆవిడ తన పొయిటరీలో నార్మల్ లైఫ్స్ ఆఫ్ పీపుల్ తీసుకుని దాని ముండేన్ ఆస్పెక్ట్స్ తీసుకుని దానిలోంచి ఆవిడ అద్భుతమైన పొయిటరీ రాస్తుంది అనమాట. మీకు వేస్ట్లోంచి వెల్త్ తీయటం అనమాట. వేస్ట్ అనేది ముండేన్గా కనిపిస్తుంది, కానీ దానిలోంచి వెల్త్ తీయటం. ఒక అమ్మాయి ఉంది, తనకి కాళ్ళు చేతుల్లో పుట్టేటప్పటికే తను వరల్డ్లోనే వన్ ఆఫ్ ద బెస్ట్ మ్యూజిషియన్ అయిందనమాట. ఇట్స్ అ స్టోరీ లాంగ్ బ్యాక్. సో ఎవరు ఎంఐ పనికిరాదు అనుకున్నారు, కానీ అమ్మాయి దానిలోనే తన జీవితంలో ఒక క్రియేటివ్గా సృష్టించుకుంది. సో ఎవ్రీ ఆస్పెక్ట్ అనమాట. నువ్వు క్రియేటివిటీ ఎక్కడ ఉంటుందంటే ముండేన్ థింగ్స్లోంచి కూడా నువ్వు మ్యాజికల్ థింగ్స్ బయట తీయగలగాలి. దేనికి పనికిరాదు అనుకున్న దానిలోంచి కూడా నువ్వు ఒక మ్యాజికల్ థింగ్స్ బయట తీయగలవు, గొప్ప విషయాలు బయట తీయగలగాలన్నమాట. ఒక కామన్ మ్యాన్ చూడండి, సాల్ట్ అనేది ఒక నార్మల్ థింగ్, వెరీ నార్మల్ థింగ్, బట్ దండి మార్చ్లో ఇట్ ఇస్ అ మ్యాజికల్ చేంజ్ తీసుకొచ్చింది. సో సాల్ట్ అనేది ఒక చిన్న
మ్యాజికల్ థింగ్ అనమాట. నార్మల్ ప్రతి పించ్ ఆఫ్ సాల్ట్ అంటే ఎంత అది, ఆ సాల్ట్నే థీమ్గా తీసుకుని ఒక ఉద్యమమే నడిపించారు గాంధీ గారు. అంటే అది మ్యాజికల్ థింకింగ్, క్రియేటివిటీ అనమాట. సో ఇట్లా అనేక ఆస్పెక్ట్స్ని టచ్ చేస్తూ మీరు ఇండివిజువల్ లెవెల్లో కానీ, ఒక నేషన్ బిల్డింగ్ లెవెల్లో కానీ, ఈవెన్ ఫర్ ఎగ్జాంపుల్ స్టార్టప్ ఇండియా, స్టాండప్ ఇండియా, ఎంత చిన్న ఐడియా. కొన్ని స్టార్టప్స్ చూస్తాం, చాలా చిన్న ఐడియాస్ అనమాట. బట్ హౌ, ఇప్పుడు జొమాటో, స్విగ్గీ కానీ చూస్తే కనుక ఓన్లీ దే ఫుడ్ ట్రావెల్ చేస్తున్నాయి అనిపిస్తాయి, కానీ వాటికి ఎంత ఎఫర్ట్ పెట్టి ఎంతమందికి లైఫ్ని ఈజీగా చేసేసాయి. సో ప్రతి దానిలో మీకు ఒక మ్యాజికల్ థింగ్ అనిపిస్తుంది అనమాట. మీరు అంటే చూసే కళ్ళు ఉండాలి కానీ ఎవ్రీథింగ్ ఈజ్ గ్రీన్ అనమాట, అది దాని మీనింగ్. క్రియేటింగ్ మ్యాజికల్ థింగ్స్ ఫ్రమ్ ముండేన్. ఒక చిన్న ఎగ్జాంపుల్ కూడా చెప్పొచ్చు ఇక్కడ. బిందేశ్వర్ పాఠక్ ఎగ్జాంపుల్, సులభ్ కాంప్లెక్స్ ఎగ్జాంపుల్. టాయిలెట్ అనే స్మాల్ కొంచెం చిన్న థీమ్ తీసుకుని ఆయన ఎంత రెవల్యూషన్ తీసుకొచ్చాడు చూడండి. సో ఇది సెక్షన్ ఏలో ఉన్న 4 ఎస్ఎస్. సో ఇట్లాంటివి కూడా తీసుకురావచ్చు. ఇకపోతే సెక్షన్ బిలో 4 ఎస్ఎస్ వచ్చాయి. ఒక్కొక్క ఎస్ఏ చూద్దాం. ఫస్ట్ ఎస్ఏ, గర్ల్స్ ఆర్ వెయిటెడ్ డౌన్ బై రిస్ట్రిక్షన్స్, బాయ్స్ విత్ డిమాండ్స్, 2 ఈక్వల్లీ హార్మ్ఫుల్ డిసిప్లైన్స్. గర్ల్స్ ఆర్ వెయిటెడ్ డౌన్ బై రిస్ట్రిక్షన్స్, బాయ్స్ విత్ డిమాండ్స్, 2 ఈక్వల్లీ హార్మ్ఫుల్ డిసిప్లైన్స్. దీని మీనింగ్ ఏంటంటే ఆ అమ్మాయిల పైన ఎక్కువ లిమిటేషన్స్ ఉంటాయి, ఎక్కువ రిస్ట్రిక్షన్స్ ఉంటాయి, పరిమితులు ఉంటాయి. అబ్బాయిల నుంచి సొసైటీ, ఫ్యామిలీ చాలా ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటుంది, వీళ్ళు ఇలా ఉండాలి, ఇది అబ్బాయి కాబట్టి ఇలా ఉండాలి అని. సో ఈ రెండు కూడా హార్మ్ఫుల్లే, ఇవి రెండు కూడా చాలా డేంజరస్ సొసైటీకి అని చెప్పి అర్థం అనమాట. 2 ఆర్ ఈక్వల్లీ హార్మ్ఫుల్ అని అర్థం. సో గర్ల్స్ ఆర్ వెయిటెడ్ డౌన్ బై రిస్ట్రిక్షన్స్. దీన్ని ఎలా ఇంటర్ప్రిట్ చేయాలంటే, గర్ల్స్కి వాళ్ళకి ఏమనుకుంటారంటే వాళ్ళకి లెర్నింగ్ ఎబిలిటీస్ ఇవన్నీ తక్కువ ఉంటాయి, వాళ్ళ అవకాశాలు తక్కువ ఇస్తారు, లెర్నింగ్ సిస్టమ్స్ తక్కువ ఇస్తారు, గర్ల్స్ పైన ఫ్యామిలీ డిస్క్రిమినేషన్ ఎక్కువ ఉంటుంది. దే ఆర్ థాట్ టు బి ఒబీడియంట్, గర్ల్స్ని ఒబీడియంట్గా ఉండమని చెప్తారు, అకామిడేటివ్గా ఉండమని చెప్తారు. మోడెస్ట్ సైలెన్స్ ఈజ్ ఉమెన్స్ క్రౌన్ అంటారు, అమ్మాయిలు సైలెంట్గా ఉండాలని అరిస్టోటిల్ చెప్తాడనమాట. మోడెస్ట్ సైలెన్స్ ఈజ్ ఉమెన్స్ క్రౌన్ అని. వాళ్ళ ఫిజికల్ యాక్టివిటీస్ కూడా ఎక్కువ బయటకు పంపించరు, లిమిటెడ్ ఫిజికల్ యాక్టివిటీస్. ప్రమోటింగ్ స్టీరియో టైప్స్, గర్ల్ అంటే ఇలా ఉండాలి అవన్నీ, ఇవన్నీ మోడల్స్. బోల్డ్ ఎగ్జాంపుల్స్ రాయొచ్చు మీరు. ఇండియాలో ప్లెంటీ ఆఫ్ ఎగ్జాంపుల్స్, చైల్డ్ మ్యారేజ్ దగ్గర నుంచి అమ్మాయి ఎలాంటి ఉద్యోగాలు చేయాలి, అమ్మాయి పైలట్ చేయకూడదు, అమ్మాయి మిలిటరీలోకి వెళ్ళకూడదు, ఐపీఎస్ ఆఫీసర్ ఆడపిల్ల చేయగలుగుతా, ఇలా ప్రతి ఎగ్జాంపుల్ మీరు చూడొచ్చు. ఇప్పుడు బ్రేకింగ్ ద గ్లాస్ సీలింగ్ అనే కాన్సెప్ట్, అమెరికా లాంటి దేశంలోనే ఒక అమ్మాయిని ప్రెసిడెంట్గా చూడలేకపోతున్నారు. ఎన్ని ఎగ్జాంపుల్స్ రాయొచ్చు. ఫీమేల్స్ ఆర్ నాట్ బార్న్ బట్ దే ఆర్ మేడ్, ఇట్లాంటి కాన్సెప్ట్స్ అన్నీ అక్కడ దున్నేయచ్చు అనమాట మీరు. సో డిమాండ్స్ ఆన్ బాయ్స్ మీద డిమాండ్స్ ఎక్కువ ఉంటాయి. అంటే వాళ్ళు మ్యాస్కులినిటీ చూపించాలి, అంటే వాళ్ళు కమాండ్ చూపించాలి, వాళ్ళు ఉద్యోగం చేసి ఫ్యామిలీని పోషించాలి, వాళ్ళు సొసైటీలో ఇంటికి మంచి పేరు తీసుకురావాలి బాయ్స్, వాళ్ళు ఒక సిస్టమ్ నడిపించాలి, ప్యాట్రియార్కల్ ఆబ్లిగేషన్స్ అని వాళ్ళు ఫుల్ఫిల్ చేయాలి, ప్రాపర్టీ సంపాదించాలి. ఇవన్నీ కూడా బాయ్స్ మీద ఉన్న ఆబ్లిగేషన్స్ అనమాట. సో బాయ్స్కి ఒక రోల్, గర్ల్స్కి ఒక రోల్, ఈ రెండు కూడా ఈక్వల్ సొసైటీకి విరుద్ధమే. దీన్నే ఎస్ఏ మీనింగ్ అనమాట. నెక్స్ట్ ఎస్ఏ, మ్యాథ్స్ ఈజ్ అ మ్యూజిక్ ఆఫ్ రీజన్ రేషనాలిటీ ఎలా నడిపిస్తుంది. ఇక్కడ మ్యాథ్స్ ఈజ్ నథింగ్ బట్ అ మ్యూజిక్ ఆఫ్ రీజన్. ఎవ్రీథింగ్ ఈజ్ ఫ్యాక్చువల్, ఎవ్రీథింగ్ కెన్ బి ప్రూవ్డ్, ఎవ్రీథింగ్ ఈజ్ ప్రాగ్మాటిక్, నాట్ థియరిటికల్ ఆర్ నాట్ నార్మాటిక్. అంటే నార్మ్స్ ఉండవు దీనిలో, ప్రాక్టికల్. ఉదాహరణకి సన్లైట్ నుంచి మనం సోలార్ పవర్ని ఎలా చేస్తాం, ప్రతిదీ ఫ్యాక్చువల్, అజంప్షన్స్ మీద బేస్ కాదు, ఇమాజినేషన్స్ మీద బేస్ కాదు, యూటోపియన్ కాదు. ఎవ్రీథింగ్ విచ్ కెన్ బి వెరిఫైడ్, విచ్ కెన్ బి క్వాంటిఫైడ్. దిస్ ఈజ్ మ్యాథమెటిక్స్ అండ్ మ్యూజిక్ అనమాట. ఉదాహరణకి మ్యూజిక్ ఉందనుకోండి, అన్ని ఇన్స్ట్రుమెంట్స్ నీట్గా సెట్ అయితేనే అది హార్మోనీగా ఉంటుంది. మ్యాథ్స్ కూడా అంతే, అన్ని ఫ్యాక్ట్స్, అన్ని డిడక్షన్స్, అన్ని కంక్లూజన్స్ ప్రాపర్గా డిరైవ్ అవ్వాలన్నమాట. అలానే మనం చూస్తే కనుక ఇక్కడ రీజన్, మ్యూజిక్, మ్యాథ్స్ ఇవన్నీ కూడా యూనివర్సల్ ఫ్యాక్ట్స్ అనమాట. దీనిలో ఒక మ్యూజిక్ ట్రాన్సెండ్స్ ద బౌండరీస్, ఒక రీజన్, ప్రాపర్ రీజన్ ట్రాన్సెండ్స్ ద బౌండరీస్, అండ్ ప్రాపర్ మ్యాథమెటికల్ వాల్యూస్ ట్రాన్సెండ్స్ ద బౌండరీస్ అనమాట. ప్రతి దానికి ఒక రీజన్, ఒక రేషనాలిటీతో ఇది కనెక్ట్ చేయటమే మ్యాథ్స్ ఈజ్ అ మ్యూజిక్ ఆఫ్ రీజన్ అంటాం. ఎగ్జాంపుల్, గోల్డెన్ రేషియో. ఎవ్రీథింగ్ ఇన్ దిస్ వరల్డ్ హ్యాస్ అ సిమెట్రీ, దట్స్ వాట్ మ్యాథ్స్ డిడ్యూసెస్. అంటే వరల్డ్లో ప్రతిదీ ఒక సిమెట్రికల్గా పనిచేస్తుంటుంది. అదే మ్యాథ్స్, అదే రీజన్, అదే మ్యూజిక్ ఆఫ్ మ్యాథ్స్, అదే మ్యూజిక్ ఆఫ్ రీజన్ అని చెప్పొచ్చు. ప్రతి దానికి ఒక ఇంటర్లింకింగ్ ఉంటుంది, ప్రతి దానికి ఒక బేస్ ఉంటుంది, ప్రతి దానికి ఒక కాజ్ అండ్ ఎఫెక్ట్ రిలేషన్షిప్ ఉంటుంది. ఈవెన్ హ్యానా అరెంట్ కూడా ఒకే మాట అంటుంది, నథింగ్ హ్యాపెన్స్ ఇన్ హిస్టరీ ఇన్ ఎ వ్యాక్యూమ్. ప్రతి దానికి ఒక కాజ్ అండ్ ఎఫెక్ట్ రిలేషన్షిప్ ఉంటుంది. డెస్కార్డెస్, న్యూటన్, వీళ్ళందరూ కూడా, గెలీలియో, వీళ్ళందరూ చెప్పింది కూడా ఇదే. శకుంతలాదేవి, ద గ్రేటెస్ట్ మ్యాథమెటిషియన్, ఆవిడ ఒక చెట్టు కింద కూర్చుని ఒకటి ఆలోచించింది అనమాట. ఆ చెట్టు పైన ఉన్న లీవ్స్కి మ్యాక్సిమం ఆకులన్నిటికీ సన్లైట్ వస్తూ ఉంటుంది. అప్పుడు ఆవిడ అనుకుంటుంది,
నేచరే ఒక మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్ చేసింది. ఆ చెట్టు పైన ప్రతి లీవ్కి, ఆల్మోస్ట్ అన్ని లీవ్స్కి సన్లైట్ పడేలా. అలానే హ్యూమన్ ఫిజియలాజికల్ థింగ్స్, బయాలజికల్ థింగ్స్ కూడా చూడండి, అన్నీ మన అవసరాలు తీరేలా చక్కగా అన్నీ అరేంజ్ చేసి ఉన్నాయన్నమాట. అంటే నేచర్కి కూడా ఒక క్యాలిక్యులేషన్ తెలుసు, కాళ్ళు, కళ్ళు, ముక్కు, ఏదైనా పని దానికి అని చెప్పి. ఎవ్రీథింగ్ వర్క్స్ ఇన్ ఏ ఫార్ములా. మనం దాన్ని ఏదో దైవత్వం అనుకుంటాం కానీ బట్ ఎవ్రీథింగ్ వర్క్స్ ఇన్ ఏ ఫార్ములా అని మీనింగ్ కూడా ఇక్కడ రాయొచ్చు. ఇక్కడ మనం ఒక కోట్ కూడా యాడ్ చేయొచ్చు. ద మ్యూజిషియన్ ఫీల్స్ మ్యాథమెటిక్స్, ద మ్యాథమెటిషియన్ థింక్స్ మ్యూజిక్, మ్యూజిక్ ఈజ్ అ డ్రీమ్, మ్యాథ్స్ ఈజ్ అ వర్కింగ్ ఆఫ్ లైఫ్. నెక్స్ట్ వచ్చిన ఎస్సే, ఎ సొసైటీ దట్ హ్యాస్ మోర్ జస్టిస్ ఈజ్ అ సొసైటీ దట్ నీడ్స్ లెస్ చారిటీ. ఐఎమ్ రిపీటింగ్, ఎ సొసైటీ దట్ హ్యాస్ మోర్ జస్టిస్ ఈజ్ అ సొసైటీ దట్ నీడ్స్ లెస్ చారిటీ. ఏ సొసైటీలో అయితే సమధర్మం, న్యాయం ఉందో ఆ సొసైటీలో దాతృత్వానికి అంత స్పేస్ లేదు. అంటే ఏ సొసైటీలో అయితే ప్రజలకు అన్నీ దొరుకుతాయో ఆ సొసైటీలో ఒకళ్ళు ఇంకొకళ్ళు దానం చేయాల్సిన అవసరం లేదు అని. అంటే ఉదాహరణకి ఇప్పుడు పెద్ద పెద్ద సమాజాలు తీసుకోండి, కొన్ని సొసైటీస్, దానిలో ఇప్పుడు అమెరికా ఉంది. అమెరికాలో బెగ్గర్స్ మీకు కనిపించరు. ప్రతి దానిలో సొసైటీలో బేసిక్ నీడ్స్ ఎప్పుడైతే ఫుల్ఫిల్ అవుతాయో, అబ్జల్యూట్ పావర్టీ లెవెల్స్ ఎక్కడైతే ఉండవో అక్కడ దాతృత్వానికి ఉండదు. సెల్ఫ్ సఫిషియన్సీ ఎక్కడైతే ఉంటుందో, ఎంపవర్మెంట్ ఎక్కడైతే ఉంటుందో దాన్ని జస్ట్ సొసైటీ బిల్డ్ చేయడం అంటారు. దీనిలో మీరు రాల్స్ థియరీ ఆఫ్ డిస్ట్రిబ్యూటివ్ జస్టిస్, డిఫరెన్స్ ప్రిన్సిపల్స్ రాయొచ్చు. తర్వాత అరిస్టోటిల్ డిస్ట్రిబ్యూటివ్ జస్టిస్ రాయొచ్చు. తర్వాత ఇక్కడ జస్ట్ సొసైటీ, జస్టిస్ అంటే ఎక్కడ ఉంటుంది, జస్ట్ సొసైటీ, దానిలో ఫెయిర్నెస్ ఉండాలి, ఆబ్సెన్స్ ఆఫ్ డిస్క్రిమినేషన్ ఉండాలి, అండ్ మారల్ వాల్యూస్ విచ్ ఈజ్ మారలీ రైట్, ఈ కాన్సెప్ట్ కూడా ఉండాలన్నమాట. అంటే ఇక్కడ మనకి ఒక సొసైటీలో అన్ని హెల్త్, ఎడ్యుకేషన్ ఇవన్నీ టేక్ కేర్ చేసాం అనుకోండి, సొసైటల్ సేఫ్టీ నెట్స్ బాగున్నాయి అనుకోండి, సోషల్ సేఫ్టీ నెట్స్, ఆటోమేటిక్గా ఒక జస్ట్ సొసైటీ ఎమర్జ్ అవుతుంది. ఇంకా అవసరమైతే రాల్స్ థియరీ ఆఫ్ జస్టిస్ని తీసుకురావచ్చు. రాల్స్ థియరీ ఆఫ్ జస్టిస్లో డిఫరెన్స్ ప్రిన్సిపల్, అంటే లేని వాళ్ళకి స్టేట్ స్పెషల్గా ఫేవర్ చేయొచ్చు కూడా. ఆ టైంలో ఎవరు ఇంకొకరికి చారిటీ చేయాల్సిన అవసరం ఉండదు. టీచ్ ఏ హంగ్రీ మ్యాన్ హౌ టు ఫిష్, డోంట్ గివ్ హిమ్ ఏ ఫిష్. ఎప్పుడైతే ఎంపవర్మెంట్ వస్తుందో అవన్నీ ఇంపార్టెంట్. ఇప్పుడు జస్ట్ సొసైటీ తీసుకురావడానికి, ఒక జస్టిస్ ఉన్న సమాజం తీసుకురావడానికి మనం ఎన్ని స్కీమ్స్ తీసుకొస్తున్నాము, నరేగా, ఎంజీ నరేగా లాంటివి, ఇవన్నీ కూడా ఒక జస్ట్ సొసైటీ, ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన, ఇవన్నీ తీసుకొస్తున్నాం. స్లోగా ఇవన్నీ తీసుకొచ్చిన తర్వాత ఇంకొకరికి చారిటీ అవసరం లేదు. ఇన్ఫ్యాక్ట్ చారిటీ ఈజ్ అ వర్స్ట్ ఫార్మ్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ అబ్యూజ్ అని నేను అంటాను. సో చారిటీ అనేది వర్స్ట్ ఫార్మ్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ అబ్యూజ్ అనమాట. సో చారిటీ అండర్మైన్స్ ఇండివిజువల్స్ డిగ్నిటీ అండ్ ద ఓన్లీ సొల్యూషన్ ఈజ్ ఎంపవర్మెంట్, ఇంక్లూడింగ్ ఉమెన్. ఇక్కడ ఉమెన్ ఆస్పెక్ట్ కూడా మీరు యాడ్ చేయొచ్చు. జస్ట్ సొసైటీలో ఉమెన్కి కూడా చారిటీ అవసరం లేదు. అండ్ లెండింగ్ హ్యాండ్స్ ఆర్ ఆల్వేస్ బెటర్ దాన్ ప్రేయింగ్ లిప్స్. లెండింగ్ హ్యాండ్స్ ఆర్ ఆల్వేస్ బెటర్ దాన్ ప్రేయింగ్ లిప్స్ అంటారు. అంటే చారిటీ మంచిదే, కానీ ప్రజలు చారిటీ మీద ఆధారపడకుండా మనం ప్రయత్నం చేయాలి. దానికి మనం జస్ట్ సొసైటీని తీసుకురావాలన్నమాట. గివింగ్ డోల్స్, ఫ్రీబీస్ కన్నా కూడా ఎంపవర్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఈ మధ్య పాపులిజం, రెవడీ కల్చర్ అంటాం కదా, వాటన్నిటికన్నా కూడా ఎంపవర్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇంకా లాస్ట్ టెస్ట్ ఒకసారి చూద్దాం. ఎడ్యుకేషన్ ఈజ్ వాట్ రిమైన్స్ ఆఫ్టర్ వన్ హ్యాస్ ఫర్గాటన్ వాట్ వన్ హ్యాస్ లెర్న్ ఇన్ స్కూల్. ఎడ్యుకేషన్ ఈజ్ వాట్ రిమైన్స్ ఆఫ్టర్ వన్ హ్యాస్ ఫర్గాటన్ వాట్ వన్ హ్యాస్ లెర్న్ ఇన్ స్కూల్. అంటే మన స్కూల్ దాటేసిన తర్వాత, స్కూల్ రోజులు అయిపోయిన తర్వాత, మనం చదువు అంతా అయిపోయిన తర్వాత, స్కూల్ అనే కాదు, మన చదువు అయిపోయిన తర్వాత ఏదైతే విలువలు మనతో ఉన్నాయో అదే మన రియల్ ఎడ్యుకేషన్. ఏదైతే కాన్సెప్ట్స్ మనతో ఉన్నాయో అదే మన రియల్ ఎడ్యుకేషన్. అంటే అర్థం ఏంటంటే ఎడ్యుకేషన్ అంటే కేవలం స్కూల్లో కూర్చొని పుస్తకాలు బట్టి పట్టడం కాదు, జీవితాన్ని నేర్పించేది ఎడ్యుకేషన్, ఎడ్యుకేషన్ వాల్యూస్ నేర్పించేది ఎడ్యుకేషన్, ఒక జాతి పట్ల ప్రేమ పెంచేది ఎడ్యుకేషన్, మనిషిలో ఒక టాలరెన్స్, కంపాషన్ పెంచేది ఎడ్యుకేషన్. సో ఎడ్యుకేషన్ వితౌట్ క్యారెక్టర్ అనేది ఎడ్యుకేషనే కాదు. ఎడ్యుకేషన్ వితౌట్ క్యారెక్టర్ మేక్స్ ఎ మ్యాన్ ఎ మోర్ క్లెవర్ డెవిల్. అండ్ ద బేసిక్ థింగ్ అబౌట్ ఎడ్యుకేషన్ ఈజ్ నేషన్ బిల్డింగ్ అండ్ ఆల్సో క్యారెక్టర్ బిల్డింగ్. ఇవన్నీ కూడా ఎడ్యుకేషన్ యొక్క లక్షణాలు అన్నమాట. సో దీన్ని మనం ప్రమోట్ చేయాలి. సో ఇక్కడ ఎడ్యుకేషన్ ఈజ్ లైఫ్ లాంగ్ అని చెప్పుకోవచ్చు. ఎడ్యుకేషన్ అనేది వన్ డే అఫైర్ కాదు, స్కూల్ అయిపోయాక ఎడ్యుకేషన్ అవటం కాదు. గాంధీ గారు ఒక మాట అన్నారు, లివ్ యాజ్ ఇఫ్ యూ ఆర్ గోయింగ్ టు డై టుమారో, లెర్న్ యాజ్ ఇఫ్ యూ ఆర్ గోయింగ్ టు లివ్ ఫర్ ఎవర్. అలానే ఎడ్యుకేషన్ అనేది క్యారెక్టర్, అండ్ ఎడ్యుకేషన్ ఈజ్ నథింగ్ బట్ అప్లికేషన్ ఆఫ్ విజ్డమ్. చదివిన తర్వాత దాన్ని మనం అప్లికేషన్లోకి తీసుకొస్తే, ఆ విజ్ఞతను మనం వాడితే దాన్ని ఎడ్యుకేషన్ అంటాం. సో ఎడ్యుకేషన్ కూడా చేంజ్కి అడాప్ట్ అవుతూ ఉండాలి. లైఫ్ ఫుల్ఫిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఎడ్యుకేషన్ ఇవ్వగలగాలన్నమాట. ఒక లైఫ్ ఫుల్ఫిల్లింగ్ ఎక్స్పీరియన్స్ అనేది ఎడ్యుకేషన్ ఇవ్వగలగాలి. ఎడ్యుకేషన్ మన చుట్టుపక్కల ఉన్న పరిస్థితులకి మనల్ని అడాప్ట్ చేయగలగాలి. అంటే మన ఎడ్యుకేషన్ ఎప్పుడు అయిపోయినా మనం ఎప్పుడు అడాప్టివ్గా ఉండగలగాలన్నమాట. తర్వాత ఎంపవర్మెంట్ అనేది ఒక ఎండ్ ఆఫ్ ఎడ్యుకేషన్. ఎంపవర్మెంట్ అంటే ఎడ్యుకేషన్ ప్లస్ రిసోర్సెస్. మనకు ఒక రిసోర్సెస్ అందుబాటులో ఉండి ఎడ్యుకేషన్ ఉంటే ఆటోమేటిక్గా మనం ఎంపవర్ అవుతాం. జపాన్లో ఒక ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉంటుంది అనమాట, చీ టోకు టాయ్ అని చెప్పి. అంటే మనం ఏదైతే చదువుకున్నామో అది మొత్తం లైఫ్ ఫుల్ఫిల్లింగ్, లైఫ్ మొత్తానికి ఉపయోగపడేటట్టు. ఈ జపనీస్ మోడల్తో ఇంట్రడక్షన్ కానీ కంక్లూజన్ కానీ చేయొచ్చు.
చీ టోకు టాయ్ గురించి. సో ఈ విధంగా ఈ ఎస్సేని ఇంటర్ప్రిట్ చేయొచ్చు. సో మీకు ఈవినింగ్ కల్లా యూట్యూబ్ ద్వారా మొత్తం కంప్లీట్ ఎస్సే ఆన్సర్స్ కూడా మీకు వచ్చేస్తాయి. ఒక యూట్యూబ్ వీడియో వస్తుంది నైట్ కల్లా, దాని కింద మీకు ఎస్సే సినాప్సిస్ మొత్తం 8 ఎస్సేలకి మీకు సినాప్సిస్ వచ్చేస్తాయి.